తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా? డేట్ ఇచ్చింది కోర్టు. అంతా రెడీ అంటున్నారు. ఎవరి కాళ్ళు రెడీ అంటున్నారు. అసలు లాజిక్ ఒకటే ఉంది. 42% రిజర్వేషన్లతో, అవును మేము బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు పెడతామని ఓ పక్కన ప్రభుత్వం చెప్తోంది. అవును అట్లా పెట్టి తీరాల్సిందే అని చెప్పేసి బీజేపీ, బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు యాజ్ ఫర్ నామ్స్ అయితే వర్తించదు. రిజర్వేషన్స్ 50% దాటకూడదని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. ఎన్నికల సంఘం రిజర్వేషన్లు లేకుండా ఇవ్వాలి. అట్లాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి వచ్చాడు అట్లా 50% లోపే ఇవ్వాలి. అలా కాకుండా నోటిఫికేషన్ ఇస్తే ఈసీని కాకుండా ప్రభుత్వాన్ని నిందిస్తారు. లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాగా పెట్టండి అని చెప్పి అందంటే కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని చెప్పేసి ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆగిపోతుంది. ఎన్నికలు నిర్వహిస్తారా లేదా మామూలు ఫార్ములా 50% రిజర్వేషన్ దాంట్లో పెడితే దాన్ని పట్టుకుని అదిగో కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందని విపక్షాలు వెళ్తాయి. మరి ఏం చేస్తారో చూడాలి.